ఇప్పటి వరకు మీరు ఎన్నో రకరకాల మంచి మోటివేషన్ వీడియోస్ చూసుంటారు. కానీ ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్ద మోటివేషనల్ టాపిక్ ఏంటో తెలుసా? డెత్ అంటే చావు. ముందుగా మీకు విషయం అడగాలనుకుంటున్నా, ఒక నార్మల్ మనిషిలో ఎనర్జీ అనేది ఎప్పుడు ఫుల్ పీక్స్లోకి వెళ్తుందో తెలుసా? ఆలోచించి చెప్పండి. ఓకే, నేనే చెప్తున్నా. ఒక మనిషిలో ఎనర్జీ ఫుల్ పవర్ అనేది అర్జెన్సీ వల్ల ఇంకా ప్రెజర్ వల్ల మాత్రమే వస్తుంది. మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. అర్జెన్సీ వల్ల ప్రెజర్ వల్ల మనకు తెలియకుండానే మన వల్ల కాని వాటిని కూడా చేసి సాధించగలం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎగ్జామ్కి 1-2 రోజుల ముందు ఉన్నాయి అనగా బుక్స్ తీసి మంచి మార్కులు తెచ్చుకుంటాం. ఏమాత్రం అలసిపోకుండా మనసు పెట్టి ఫుల్ ఎనర్జీతో అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేసేస్తాం. ఇంత పవర్, ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు వస్తుంది? కేవలం అర్జెన్సీ అండ్ ప్రెజర్ వల్ల మాత్రమే వస్తుంది. టైం లేదు కాబట్టి ఎలాగైనా చదవాలి, ఎలాగైనా మంచి మార్క్స్ రావాలని తిండి నిద్ర మానేసి ఒకటే లక్ష్యం పెట్టుకొని చదువుకుంటాం. గైస్, కేవలం ఎగ్జామ్స్ యొక్క ప్రెజర్ మీలో ఇంత ఎనర్జీ ఇస్తుందంటే మరి చావు, డెత్ వల్ల ఉండే ప్రెజర్ ఎంత ఎనర్జీ ఇస్తుంది, ఇంకెంత పవర్ఫుల్ గా ఉంటుంది. అసలు ఇదేంటి ఎగ్జామ్స్ కోసం మాట్లాడుతూ చావు కోసం కనెక్ట్ చేస్తున్నాడు అని ఫీల్ అవుతున్నారు కదా? చనిపోవడం కోసం ఎందుకు వచ్చింది? చనిపోవడానికి ఇంకా చాలా టైం ఉంది కదా అని అనిపిస్తుందా? సరే, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లియర్ గా చెప్తా వినండి. చావుకి పెద్ద టైం ఏం లేదు. ఆ రోజుని ఈజీగా లెక్క పెట్టుకోవచ్చు. మనందరం మనిషిగా పుట్టాక చనిపోక తప్పదు. మృత్యువు ఎవరికి ఎటువైపు నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరూ చెప్పలేము. ప్రతి ఒక్కరికి లైఫ్ క్యాలెండర్ ప్రిపేర్ చేసి పెడతాడు ఆ దేవుడు. మనం ఇమాజిన్ చేసుకుందాం ఇంకా మన క్యాలెండర్లో ఎన్ని రోజులు ఉన్నాయో అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన వయసు 20 నుంచి 30 సంవత్సరాలు ఉంటాయి అనుకోండి, అటు ఇటుగా. సో ఇంకో 60 ఏళ్ళు బ్రతికేస్తామా మనం? కాదుగా. పోనీ ఓకే, అందరం 60 ఇయర్స్ రఫ్గా ఊహించుకుందాం. ఇదంతా ఒక చిన్నపిల్లల మ్యాథ్స్ నోట్బుక్లో తీసుకుందాం. ఆ బాక్సెస్లో 21,915 వరకు నెంబర్స్ రాయండి. ఎందుకు 21,915 నెంబర్స్ రాయాలి అని అంటున్నా అంటే, ఇప్పటి నుంచి 60 ఇయర్స్ 60 ఏళ్ళు రోజుల ప్రకారం కౌంట్ చేస్తే 21,915 రోజులు ఉంటాయి మీ దగ్గర. సో అందుకే ఈ 21,915 నెంబర్స్ రాశాక ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఒక్కొక్క నెంబర్ని ఇంటూ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీ లైఫ్లో ఎంతసేపు, ఎన్ని రోజులు మిగులుతుందో మీ కళ్ళకే తెలుస్తుంది. ఇందులో ఒక కండిషన్ ఉంది. ఈ 21,915 రోజుల్లో మహా అయితే 10,000 రోజులు మాత్రమే మీలో ఒక ఊపు, ఉత్సాహం ఉంటాయి. మిగిలిన రోజులు 100% బ్రతికుంటామో లేదో, ఆరోగ్యంగా ఉంటామో ఉండమో, ఆరోగ్యం పాడైపోతుందో, మంచం పాలైపోతామో అనేది ఎవరికీ తెలియదు. అది దేవుడు దయ. గైస్, అసలు ఇలా రోజులు ఎందుకు లెక్క పెట్టుకోవాలి? దీనివల్ల ఏం ఉపయోగం ఉందని అనిపిస్తే ఈ విషయం మీరు అర్జెంటుగా తెలుసుకోవాలి. ఈ మోటివేషనల్ వీడియోస్ అనేవి మీకు కాన్ఫిడెన్స్ ఇస్తాయి. కానీ ఆ నోట్బుక్లో మీరు కొట్టే ప్రతి ఇంటూ మార్క్స్, ప్రతి నెంబర్ మీకు ఒక్కొక్క రోజు సమానం. అందుకే కట్ అయ్యే ప్రతి రోజుని చూస్తూ భయంతో అయినా అర్జెన్సీ అండ్ ప్రెజర్ క్రియేట్ అవ్వి మీరు చెయ్యాలి, సాధించాలి అనుకున్నది చేసి తీరుతారు. గైస్, మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక్కసారి మీరు క్రాస్ చేసిన నెంబర్ మళ్ళీ తిరిగి రాదు. అంటే కట్ అయిపోయిన రోజు మళ్ళీ తిరిగి వెనక్కి తెచ్చుకోలేము. అలా ఇంటూ చేస్తూ 10,000 రోజులు పూర్తయిపోయేసరికి మీరేం సాధించలేక బాధతో మిగిలిపోతారు. నా మాట మీద నమ్మకం లేకపోతే ఒకసారి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడగండి, లాస్ట్ 30 ఏళ్ళు అనుభవాలు చెప్పమని. అప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పాక లాస్ట్లో ఈ 30 ఏళ్ళు ఎలా గడిచిపోయో తెలీదు, ఆ సమయాన్ని నేను బాగా యూజ్ చేసుకొని ఉంటే ఇవాళ మనం ఇలా మిడిల్ క్లాస్ జీవితం బతికే వాళ్ళము కాదు, కష్టపడుతూ ఉండే అవసరం వచ్చేది కాదు అని చెప్తారు. వాళ్ళకి వెనక్కి వెళ్ళి మార్చే అవకాశం లేదు, బట్ మీకు ముందుకు వెళ్ళడానికి దారి క్రియేట్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంది. ప్రతిరోజు ఇంటూ చేసేటప్పుడు ఆలోచించండి, సక్సెస్ అవ్వడానికి మీ ప్రయత్నం స్టార్ట్ అయిందా లేదా అని. ఒకవేళ స్టార్ట్ అయిపోతే అసలు వెళ్తున్న దారి కరెక్టా కాదా అని ఆలోచించండి. ఇలా మీ తయారు చేసిన రోడ్డు మిమ్మల్ని సక్సెస్ఫుల్గా మారుస్తుందా లేదా అని కూడా ఆలోచించండి. మిమ్మల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి, అంతేగాని మీ పిల్లలు మిమ్మల్ని చూసి తిట్టుకునేలా మారకండి. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. గైస్, లైఫ్ ఈజ్ టూ షార్ట్. ఎప్పుడు సడన్గా చనిపోతామో తెలీదు. కరోనా వల్ల చాలా మంది ప్రాణాలు పోయాయి. ఇది చాలదన్నట్టు ఈ మధ్యకాలంలో యూత్ అంతా ప్రేమలు, దోమలు అంటూ చిన్న వాటికి సూసైడ్ చేసుకుంటున్నారు. మరి కొంతమంది స్పోర్ట్స్ బైక్ కొనుక్కొని ర్యాష్ డ్రైవింగ్ వల్ల స్పాట్ డెడ్ అయిపోతున్నారు. ఇలా సూసైడ్ అండ్ సెల్ఫ్ యాక్సిడెంట్స్ వల్ల
పిల్లల్ని పోంగొట్టుకున్న పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో, వాళ్ళ నరకయాతన ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. గైస్, ఫ్రెండ్స్తో 24/7 ముచ్చట్లు వేసుకోవడానికి కాదు ఈ జీవితం, లేదా పబ్బులు సినిమాలు తిరగడానికి కాదు ఈ జీవితం. టైం వేస్ట్ చేసుకుంటే భవిష్యత్తు అందంగా ఎప్పటికీ మారదు. అలాగే వాళ్ళ కోసం వీళ్ళ కోసం థింక్ చేయడం ఆపేయండి. మన మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకోండి మనసులో, మైండ్లో, ఓకే? ఇంకా ఆ లక్ష్యం కోసం తప్ప ఇంకేం ధ్యాస ఉండకుండా కొన్ని సంవత్సరాలు ఫుల్ ఎనర్జీతో ఫుల్ ఎఫర్ట్స్తో పెట్టండి. అప్పుడు ఆ బుక్లో ప్రతిసారి ఇంటూ చేసేటప్పుడు ఇంకా ఇన్ని డేస్ కష్టపడ్డానంటే ఇంకా కొన్ని రోజులు మాత్రమే కష్టపడితే చాలు, అంటే ఇంకో ఫ్యూ డేస్లో సక్సెస్ అవ్వే ఛాన్స్ ఉంది అని పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది. పాజిటివ్గా రియాక్ట్ అయిపోతారు. గైస్, ఆ బుక్లో డేస్ కౌంట్ చేసుకోవడం అనేది ఏదో సోది చెప్తున్నానని మాత్రం అనుకోకండి. 2000 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధ గారు ఇదే మాట చెప్పారు. మనుషుల యొక్క అతిపెద్ద తప్పు ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ సమయం ఉంటుందని ఊహించుకోవడం. అతను చెప్పిన మాటల్లోనే క్లియర్గా అర్థమవుతుంది మనం అలా ఊహించుకుంటున్నాం, ఇంకా బోల్డ్ టైం ఉంది అనుకుంటూ అని. బట్ నో, ఎప్పుడు మన గుండె కొట్టుకోవడం ఆగిపోతుందో ఎవరికీ తెలీదు. అందుకే చెప్తున్నా, ఈ బుక్ రూల్ అనేది ఫాలో చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని నా నమ్మకం. సో వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి తెలియపించండి. మళ్ళీ ఇంకో ఇలాంటి మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్.